ఇంత మంచి ప్రోగ్రాంకి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి రవీంద్రనాథ్ గారికి, అలానే రామరసాయన గారికి, మరియు వేదిక మీద ఉన్నటువంటి కంతి వెంకటేశ్వర్లు సార్ గారికి, తర్వాత వీరన్న గారికి, ఇంకా అందరికీ, మరియు ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి విజయరాఘపురం గ్రామస్తులందరికీ కూడా, అక్క చెల్లెలందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు నేను వచ్చి ఇక్కడికి 6 months అవుతా ఉంది, ఇక్కడికి ఈ పోలీస్ స్టేషన్కి చార్జ్ తీసుకొని. సో అన్ని విలేజ్లు దాదాపుగా మండలంలో ఉన్నటువంటి 22 గ్రామాలు, 8 హామ్లెట్స్, అంటే మొత్తం 30 గ్రామాలు దాదాపు అన్నీ తిరిగాను. సో ఈ విజయరాపురం ఊళ్ళకి వెళ్ళి కూడా చాలాసార్లు కొట్లాటలు పంచాలు వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ టైం నేను చూసినప్పటికెళ్ళి ఒక్క కంప్లైంట్ కూడా, పిటిషన్ కూడా ఇప్పటి వరకు ఈ ఎస్సీ కాలనీకి వెళ్ళి రాలే. సో నేనేమనుకున్నా అంటే ఫస్ట్ టైం ఇక్కడ ఎస్సీ కాలనీకి రావడం ఫస్ట్ టైం. నేను ఎప్పుడు వచ్చినా అక్కడ తిరిగి అట్లా వెళ్ళిపోయేది. ఇక్కడ ఎస్సీ కాలనీ ఎక్కడ ఉందో అనుకునేది, బట్ ఈరోజు రావడం జరిగింది. నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఇంకోటి ఏంటంటే మీరు ఎందుకంటే ఇప్పుడు నేను ఈ మీటింగ్ చూస్తే అర్థమవుతా ఉంది, చాలామంది పెద్దలు కూడా ఇప్పుడు మాట్లాడినారు. ఎప్పటి నుంచో అవేర్నెస్ ఉంది, చదువు మీద అవేర్నెస్ ఉంది, అంబేద్కర్ గారి జీవితం మీద అందరికీ ఐడియా ఉంది. ఇప్పుడు ఈరోజు మన ముందు వచ్చినటువంటి వక్తలు ఇద్దరు కూడా మనం రెగ్యులర్గా యూట్యూబ్లో కానీ ఎక్కడెక్కడ చూస్తూ ఉంటాం మన గురించి. సో వాళ్ళని ఇక్కడ దాకా పట్టుకొచ్చేటంటేనే మీ ఊళ్ళో ఎంత అవేర్నెస్ ఉందో, ఎంత పరిచయం ఉన్నాయో అర్థమవుతా ఉంది. కాబట్టి మనం అన్ని రకాలుగా ఇప్పుడు ఈ పండుగ కోసం అని చెప్పేసి అందరం ఇక్కడ కూడినాం. చిన్న పిల్లలు, పెద్దలు, ఎక్కడెక్కడనో రేపు పండుగ అయిపోతే మళ్ళీ బయటికి వెళ్ళిపోతాం. ఎవరి పనుల వాళ్ళు వెళ్ళిపోతాం, ఉద్యోగాలు వెళ్ళిపోతాం, ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. సో అందరు కలిసినారు కాబట్టి ఈ రోజైనా సరే ఆ వక్తలు చెప్పేటిది ప్రతి ఒక్కరు దయచేసి వినాలా, మీ పిల్లలకు వినిపించాలా. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ కూర్చొని నేను మైక్ తీసుకొని మాట్లాడుతున్నా. ఇక్కడ ఇంతకుముందు మన మిత్రులు వీరన్న గారు కానీ, కత్తి వెంకటేశ్వర్లు గారు కానీ, వీళ్ళంతా చదువుకొని డాక్టరేట్లు వచ్చినాయంటే అందరి కారణం ఎవరంటే అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు అనేటువంటి మాత్రం లేకుంటే ఈ రోజు మీరు ఇక్కడ చేతి మీద కూర్చొని మీరు మాట్లాడకపోతుండే, మేము మైక్ తీసుకొని ఇక్కడ మేము కూడా కూర్చొని మాట్లాడకపోతుండే. కాబట్టి మనందరం కూడా మన పిల్లలకి అందరికీ మనం చదువుకున్నాం కాబట్టి అవేర్నెస్ కల్పించాలా. మన ఒకటే చెప్తున్నాను, మనం ఒక ఇంట్లో ఒక జాబ్, ఈవెన్ గవర్నమెంట్ జాబ్ అని కాదు, ప్రైవేట్ జాబ్ అయినా సరే, చదువుకుంటే మనం చదువుకున్న ఫ్యామిలీ ఉండి ఇంట్లో ఒక జాబ్ వస్తే ఆ ఫ్యామిలీ ఎప్పుడు కూడా డెవలప్మెంట్లో ఉంటుంది. ఎప్పుడు కూడా వాళ్ళ అట్మాస్ఫియర్ అంతా మారుతూ ఉంటుంది, వాళ్ళ సిస్టమ్ మారుతూ ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నేను అనుకో, నా పిల్లల్ని నేను ఎట్లాగో ఇప్పుడు నేను వ్యవసాయం చేయించలేను, కూలి పని చేయించలేను. సో నాకు వచ్చిన శాలరీతో నేను మంచి స్కూల్లో చదివించడము, వాళ్ళు ఇంకా మంచి స్కూల్, అంటే ఒక్కసారి ఒక ఇంట్లో చదువుకొని సెట్ అయిపోతే వాళ్ళంతా లైఫ్ అంతా చేంజ్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ కిందికి ఎవరు రారు, అందరూ కొద్దిగానో పైకి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి దయచేసి మన బతుకులు మారాలన్నా, మనం చేంజ్ కావాలన్నా, మనం ఓన్లీ చదువు. మీరు ఎంత కష్టపడ్డా, ఎంత కూలి చేసినా, చాలా మంది చూస్తూ ఉన్నా రెగ్యులర్గా సొసైటీలో ఏమైందంటే ధనవంతులు కానీ పేదలు కానీ మా పిల్లలు వెళ్తా ఉన్నారు, స్కూల్కి వెళ్తా ఉన్నారు, కాలేజ్కి వెళ్తా ఉన్నారు అనుకుంటారు. సో వాడు కాలేజ్కి వెళ్ళి ఏం చేస్తున్నారని అర్థం చేసుకోవట్లేదు. మీ అందరు పనికి వెళ్తూ ఉంటారు, ఉదయం వెళ్తారు పనికి, నైట్ ఎప్పుడు వస్తారు. నీ పిల్లగాడు స్కూల్కి వెళ్తాడు, కాలేజ్కి వెళ్తాడు. చెప్తున్నా లిటరల్గా ప్రతి ఊళ్ళో, ప్రతి కాలేజీలో ఈ గాంజాయి అనేది ఎక్కువ అలవాటు అయిపోయింది పిల్లలకి. సో దానివల్ల మీకు తెలియకుండా పిల్లలు ఖరాబ్ అవుతూ ఉన్నారు. దయచేసి మీ అందరూ కూడా మీ పిల్లలు స్కూల్కి వెళ్ళినా కానీ కాలేజ్కి వెళ్ళినా ఒక్కసారి వాళ్ళ పైన కొద్దిగా ఫోకస్ చేయాలా, వచ్చినాక మాట్లాడాలి. దయచేసి నైట్లో ఎక్కడ బయట తిప్పొద్దు ఎక్కడికి. సో నా ఉద్దేశం ఏంటంటే మనందరం కూడా చదువుకుంటే మన బతుకులు మారుతాయి. ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది, ఇంతకుముందు టీచర్ జాబ్ వచ్చినది, ఎంతో కష్టపడి చదువుకుంటుంది. నేను రీసెంట్ చెప్తున్నా, ఈ ముకుందపురం విలేజ్లో కూడా మీటింగ్ అనేది వెళ్ళాం అక్కడికి. ఆ ఊళ్ళో కూడా రీసెంట్గా దాదాపుగా 15 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఒకరొకరు చెప్తా ఉంటే వెంట్రుకలు పైకి లేస్తూ ఉన్నాయి. వాళ్ళు చెప్తారు బాధలు. ఒకరొకరు 15 years 16 years కూడా చదివి పెళ్ళిళ్ళయి పిల్లలయ్యి కూడా చదివిన జాబులు కొట్టారు. కాబట్టి ఎక్కడ కూడా మనకు ఉద్యోగం రాలేదు, మనకు పెళ్ళి అయిపోయింది, మనం వదిలేసుకోవాలనేది వదిలేసుకోవద్దు. దయచేసి మనకు ఒకసారి చదవాలనుకున్నప్పుడు చదవాలా, కష్టపడాలా, జాబ్ కొట్టాలా. మనం జాబ్ కొట్టినప్పుడే, మనం చదువుకున్నప్పుడే మన బతుకులు మాత్రం లేకుంటే ఇట్లనే ఉంటాయి. కాబట్టి మీ అందరూ కూడా దయచేసి, ఈ ఊళ్ళో ఎలాంటి ఇష్యూస్ ఏం లేవు. ఎస్పెషల్ నేను మాట్లాడుతున్నా ఓన్లీ ఈ కాలనీ గురించి మాట్లాడుతున్నా. ఇప్పటి వరకు కూడా ఎలాంటి పంచాలు లేవు, కొట్లాటలు లేవు, ఏం లేవు. అందరూ కూడా అంత అవేర్నెస్ ఉంది. సో దీన్ని ఇట్లనే కంటిన్యూ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నేను చెప్తున్నా కదా ఓపెన్గా,
నాది మహబూబ్నగర్ జిల్లా. మహబూబ్నగర్ జిల్లా ఇంకా మీ సైడ్ చాలా, ఇంకా నల్గొండ ఇక్కడంతా వెల్ డెవలప్డ్, కొద్దిగా అవేర్నెస్ ఉంటుంది. సో మా సైడ్ ఇంకా ఏమీ ఉండదు, అసలు నీకు కనిపించవు, రోడ్లు చక్కగా ఉండవు. చదువుకోనికే స్కూల్స్ ఉంటాయి, బట్ ఎవరు కూడా స్కూల్ పంపించరు. అక్కడ ఇట్లా వాటర్ కానీ ఇట్లా ఎక్కడ ఇప్పుడు మనం బయటికి వెళ్తే అంతా పచ్చగా కనపడుతూ ఉంటుంది. ఇక్కడ అక్కడ చూస్తే ఎక్కడ పచ్చగా కనిపించదు, చెట్లు. ఓన్లీ వర్షం వచ్చినప్పుడే పంటలు పండుతాయి. వాడు రైతు కష్టపడి పంట వేసుకొని లాస్ట్ వర్షం పడకుంటే మొత్తం అంతా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది. చాలా మంది వలసలు వెళ్తూ ఉంటారు అక్కడికి. సో ఇప్పటికి చెప్తున్నా, మా మండలం, నాది షాద్నగర్ పక్కన కుందూరు మండలం, పెద్ద విలేజ్, అంటే పెద్ద మండలం ఉండి ఇంతకుముందు ఇప్పుడు డివైడ్ అయిపోయింది, రెండుగా అయింది. ఇంతకుముందు మహబూబ్నగర్ ఉండి ఇప్పుడు రంగారెడ్డికి వచ్చింది. ఉమ్మడి మా మండలంలో రెండుగా డివైడ్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కరు కూడా ఎస్సీ క్యాస్ట్లా, ఎస్పెషల్లీ ఎస్సీ మాదిగా కానీ మాలా కావచ్చు, ఈ క్యాస్ట్లో ఎస్ఐలు ఎవరు లేరు. ఫస్ట్ టైం నేనే ఆయన అక్కడికి. కాబట్టి అంటే అందరికీ చదువు ఉన్నది, అంతా ఉన్నది, చదువుకున్నారు. బట్ చదివిన తర్వాత మధ్యలోనే ఆపేస్తున్నారు, ఆపేసి ఎక్కడో వెళ్ళిపోతూ ఉంటారు. నేను 2009 కానిస్టేబుల్ చేసిన. 2009లో నేను ఫస్ట్ ఉస్మానియా, నాది ఫస్ట్ నిజాం కాలేజ్ డిగ్రీ, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ వెళ్ళాను. అక్కడ ఎంఏ హిస్టరీ చేస్తున్నప్పుడే 2009లో నాకు కానిస్టేబుల్ వచ్చింది. నేను కానిస్టేబుల్కి వెళ్ళిపోయిన తర్వాత ట్రైనింగ్ అయిపోయింది. తిరుపతి కళ్యాణ్ డ్యామ్లో ట్రైనింగ్ అయింది. దాని తర్వాత మహబూబ్నగర్లో పోస్టింగ్ ఇచ్చినారు. ఒక 1 year పోస్టింగ్ చేసినాను. నాకు కొద్దిగా మంచిగా అనిపించలే ఆ కానిస్టేబుల్, నాకు నచ్చక నేను లీవ్ పెట్టా. లీవ్ పెడితే ఏమైంది, అక్కడ ఉన్న ఎస్ఐ గారు కానీ అక్కడ సిఐ, అప్పుడున్న ఎస్ఐ అలా సిఐ అలా పేరు అవసరం లేదు, వాళ్ళని లీవ్ పెట్టి చదువుతుంటే నాకు లీవ్ ఇవ్వలే అప్పుడు. ఎందుకంటే యాక్చువల్గా కర్ణాటక బార్డర్, నర్వా అనే పోలీస్ స్టేషన్ ఉంటుంది, మరికల్ దగ్గర ఉంటుంది. మొత్తం పక్కన వెళ్తే మొత్తం కర్ణాటక, రాయచూరు. అక్కడ ఎవరు కానిస్టేబుల్ ఎవరు రాకపోతుండే, అది పనిష్మెంట్ పోలీస్ స్టేషన్. మహబూబ్నగర్కి వెళ్ళి ఒకటే బస్సు ఉంటుంది, మార్నింగ్ ఓ బస్సు, నైట్ ఓ బస్సు. అది నైట్ అవి పడుకొని మళ్ళీ మార్నింగ్ వచ్చేస్తుంది. ఆ జిల్లాలో ఎవరైతే తాగి, ఎవరు డ్యూటీకి రాకుండా పనిష్మెంట్, అంటే పనిష్మెంట్ పోలీస్ స్టేషన్ అనమాట. జిల్లా మొత్తం బార్డర్లా అక్కడ వేస్తారు అందరినీ. ఎక్కువ డ్రింక్ తాగిపోతుల్ని, వ్యవసాయంతో గొడవలని, పని చేయకపోవడం తీసుకొచ్చి అక్కడ పనిష్మెంట్లు వేస్తారనమాట. అలాంటి పోలీస్ స్టేషన్ నానేసినారు. సో అప్పుడు అక్కడ ఎవరు లేకపోయారు, ఎస్ఐసి నాకు లీవ్ ఇవ్వలే. నాకు 2012లో ఒక 2 monthsలో జాబ్ పోయింది. నేను అనుకున్న ఒకటి, ఇక్కడ ఈ కానిస్టేబుల్ చేస్తే 30 years కూడా ఈ లైఫ్ ఇట్లే ఉంటుంది. ఎప్పుడు కూడా నువ్వు ఎస్ఐ కాలేవు. 30 సంవత్సరాలు సర్వీస్ మొత్తం అయిపోయినా కూడా ఎస్ఐ కాలేవు. మనకి ఎందుకు చదువుకోలేము, ఎందుకు? ఇప్పుడు అదే ఓపెన్లా, అంటే రెడ్డిస్ కావచ్చు, సో ఓపెన్ కేటగిరీలా వాళ్ళు ఎక్కువ కష్టపడి 90 marks వచ్చినా కూడా జాబ్ రాదు కొన్నిసార్లు. వాళ్ళు కష్టపడి 90 up to 100కి 90 marks వచ్చినా కొన్నిసార్లు జాబులు రావు. అదే మన ఎస్సీ ఎస్టీలకి నువ్వు 70 marks వచ్చినా జాబ్ వస్తుంది, నీకు 70 వచ్చినా జాబ్ వస్తుంది. అంటే మనకి ఏం తక్కువ, వాళ్ళకి మనకి ఏం తక్కువ, మనం కూడా కష్టపడవచ్చు అనే ఉద్దేశంతో నా బ్యాచ్లో ఫస్ట్ నేనే వెళ్ళిన బయటికి, ఏది లీవ్ పెట్టేసి ఉస్మానియాకి వచ్చిన, లీవ్ రాసేసి పెట్టేసి లేచిన. సో దాని తర్వాత నేను మళ్ళీ నా బ్యాచ్ వాళ్ళు ఒక 10 మంది వచ్చినారు బయటికి కానిస్టేబుల్. మళ్ళీ ఎస్ఐ జాబ్ కొట్టుకొని నేను నా పోలీస్ స్టేషన్కి అడుగుపెట్టిన. అప్పటిదాకా పోలే, ఎంత ఇబ్బంది పెట్టినా కూడా పోలేదు. సో ఇప్పుడు ఏముంది, ఇప్పుడు నా బ్యాచ్ వాళ్ళు ఇంకా బయట కలుస్తూ ఉంటారు, అక్కడెక్కడ బందోబస్తులు అక్కడ కలుస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా మా ఊళ్ళో ఉన్నప్పుడు సర్పంచ్ వాళ్ళంతా కూడా, ఎందుకు ఈ ప్లాన్కి పర్లేదా, వచ్చిన జాబ్ చేసుకోక మళ్ళీ అనవసరంగా లీవ్ పెట్టి ఎక్కడో వెళ్ళిపోయినాడు, వెళ్ళిపోతే ఎస్పీ ఆఫీస్ లెటర్లు వస్తూ ఉన్నాయి, ఎందుకని అందరు హెచ్ఓడి బాగా అది చేసినారు. నేనేం పట్టించుకోలే. ఒక 1.5 year వరకు నేను చెప్తున్నా కదా, ఒక శ్రీరామ్ చెట్టుతో చిట్టి వేసాం. చిట్టి తీసుకొని జేబులో వేసుకున్నా, అకౌంట్లో వేసుకొని వెళ్ళిపోయి ఫోన్ వాడకుండా 1.5 year ఉన్నా. ఫోనే వాడలేదు, వాస్తవంగా ఫోన్ వాడకుండా 1.5 year ఉండి మళ్ళీ జాబ్ కొట్టుకొని అక్కడికి వెళ్ళిపోయినా. కాబట్టి మనం అనుకున్నప్పుడు, వాస్తవంగా నాకు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాదు, నాకు ఆర్ట్స్, ఎక్కడ మ్యాథ్స్ లేదు.